దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 7వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన శ్రమల కాల ధ్యానము, ఆలోచింపదగిన వాక్యము నేర్చుకుందామా? అతని తరములో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం. పూర్తి వచనము: అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఇది ఇన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనకి తెలుసు యెషయా గ్రంథము 53వ అధ్యాయము సఫరింగ్ సర్వెంట్. అయితే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుంచి నా సేవకుడు అని అక్కడి నుంచి ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. తరువాత యెషయా గ్రంథము 54వ అధ్యాయం మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా ముందు వెనుక ఆలోచించారు. అక్కడ ఎలాగ ప్రారంభించబడుతుంది యెషయా గ్రంథం 54:1. ఒక్కసారి మనం చూసినప్పుడు గొడ్రాల పిల్లలు కనని దానా అని చెప్పుతూ ప్రసవ వేదన పడని దానా జయగీతమిత్తుము. కనుక అంటే అక్కడ అతను సజీవుల భూమి నుంచి కొట్టివేయబడుతున్నాడు. హీ వాజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద లివింగ్. అంటే ఇంకా అతనికి ఎవ్వరు కూడా తర్వాత పిల్లలు లేరు. మనమందరము ఆయన వాగ్దానము వలన క్రీస్తు యేసునందు పిల్లలము. కానీ అతని తరములో కనుక ఇప్పుడు ఆ సేవకుడి యొక్క బలియాగము ఏ బిడ్డలైతే, ఏ సేవకులైతే పొందుకుంటారో వారికి ఇవ్వబడుతున్న వాగ్దానాలు యెషయా గ్రంథం 54వ అధ్యాయం. మనము ఎంత క్షుణ్ణముగా ఆలోచించి చదవాలి అంటే వాక్యము, ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలి అంటే వాక్యము. ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు ఈరోజు మనం చదువుకున్న ఇంగ్లీష్ వెర్షన్, కింగ్ జేమ్స్ వెర్షన్, ఐజియా చాప్టర్ 53 verses 8. హీ వాజ్ టేకెన్ ఫ్రమ్ ప్రిజన్. అతడు చెరలోనికి తీసుకుని పోబడ్డాడు. అండ్ ఫ్రమ్ జడ్జ్మెంట్ అంటే అన్యాయపు తీర్పు అతనికి. ఏమని? హూ షల్ డిక్లేర్ హిజ్ జనరేషన్ అంటే అతని తరము వారిలో ఈ సంగతిని గూర్చి అక్కడ ప్రొటెస్ట్ అన్నారు. ఇంకా చెప్పాలంటే సియాక్ అన్న పదము హెబ్రూలో రాయబడింది. దాని భావం ఏంటంటే వారు మౌనంగా ఉన్నారు. వారు కనీసం ఇది అన్యాయము అని అడగలేదు. వారు కనీసం నోరు తెరవలేదు. ఆయన పక్షమున నిలబడలేదు. కనుక అతని తరములో ఉన్న ఏ ఒక్కరూ ఆలోచించలేదు. అతనికి ఇంకా ఎవ్వరూ కూడా మిగిలి ఉండలేదు అతని పక్షమున వ్యాజ్యమాడుటకు. అతను ఒంటరి వాడైపోయాను. ఫర్ హీ వాజ్ కట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్ అంటే సజీవులు ఉన్న భూమి నుండి అతడు కట్ ఆఫ్ అంటే తీసివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, లేకపోతే ఎన్నిక చేయబడలేదు. ఇంకా నో కౌంటెడ్ అంటే అట్ ఆల్ అంటే అతను ఇంకా లెక్కకు అతన్ని పట్టించుకోవడం మానేశారు. ఫర్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ మై పీపుల్ వాజ్ హీ స్ట్రికెన్ అంటే అదంతా జరిగింది ఎందుకు? తన ప్రజల అతిక్రమము నిమిత్తము ఆయన ఈ విధముగా శిక్షకు కారణమాయను. ఇంత వచనం ఉంది. అంటే ఇక్కడ రాయబడిన కొన్ని స్టేట్మెంట్స్ మనం చదివితే మనకి తెలుసు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో అక్కడ
అతడు మరి ఇథియోపియాల రాణి అయిన కందాకి దగ్గర ఉన్న నపుంసకుడు ఈ లేఖనాలు చదువుతూ ఈయన గురించి ఎవరైనా నాకు చెప్తే బాగున్ను అనుకుంటాడు. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ కూడా ఆ క్రూసిఫిక్షన్ అంటే మొదట పెట్టింది పరిచర్యతో. అంటే మార్కు గారు, యోహాన్ గారు రాస్తే, పుట్టిన దగ్గర నుంచి మత్తయి గారు, లూకా గారు రాస్తే, ఆ మరణం మాత్రము అందరూ రాశారు. ఈ రోజున యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, నిన్ను దర్శించిన కాలము నీ ప్రభువు నీవు ఎరుగకుండితివి కనుక. అంటే చాలా విషయాలు మనము గ్రహించలేము. అంటే అవి మనము పట్టించుకోము. మనకు కాదు కదా జరుగుతుంది, ఎవరికో కదా జరుగుతుంది. అంటే ఎప్పుడూ కూడా ప్రజలు ఎలా ఉంటారంటే చాలా విషయాల్లో మౌనంగానే ఉంటారు. చాలా విషయాల్లో వాళ్ళు వాళ్ళ విషయాల్లో బిజీగా ఉంటారు. కానీ పక్కోడు ఏమైతే నాకే. కనుక ప్రభువునందు ప్రియులరా, దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు, అందరి మనస్తత్వాలు గుర్తించేవాడు. కానీ నువ్వు కొన్ని కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? నెంబర్ 1, అన్యాయపు తీర్పు పొందిన వాడై. ఇక్కడ వాళ్ళు ప్రిజన్ అని ఎందుకన్నారు? అతన్ని అప్పటి వరకు ఉంచిన చెరసాలలోంచి బయటికి వచ్చి జడ్జిమెంట్. అంటే జడ్జిమెంట్ అనేది ఏంటంటే అప్పటి వరకు నువ్వు చెరలో ఉన్నా కూడా దోషి అని చెప్పరు, ఆ యొక్క తీర్పు తీర్చబడే వరకు. కనుక ఇక్కడ తీర్పు తీర్చబడింది, అతడు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు అక్కడ ఒక జడ్జి గారి యొద్ద కోట్ల కట్టలు దొరికినాయి. ఇంకా న్యాయం ఎక్కడ జరిగింది? డబ్బుతో నీవు న్యాయాన్ని, చట్టాన్ని కొనగలవు, కానీ ధర్మము అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఇక్కడ అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనిపోబడి. ఈ రోజున చాలా విషయంలో మనము దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. నాకు న్యాయం చేయి, ఆ మాట అనడానికి మనకి ఏ విషయంలో నీకు న్యాయం చేయగలడు? అయితే నీకు అన్యాయం జరుగుతుందా? దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు, దేవుని మహిమపరచు. ఏ రోజు ఫలానా వాళ్ళ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందనమాట. దేవునికి సమస్తము సాధ్యము. ఆయన గుంటలో నుండి సైతము దేవుడు నిన్ను చెయ్యి పట్టి లేవనెత్తటకు సామర్థ్యము కలిగిన దేవుడు. లాజర్ను సైతము సమాధిలోంచి పిలిచిన దేవుడు. కనుక ఇక్కడ రెండవ స్టేట్మెంటు, నా జనుల అతిక్రమమును బట్టి అతడు మొత్తబడెను. అంటే హీ వాజ్ స్ట్రికెన్. అతడు ఎందుకు హింసించబడ్డాడో తెలుసా? నీ కోసం, నా కోసం. అయితే ఎవరి కోసం హింసించబడుతున్నాడో, ఎవరి కోసం తీర్పు తీర్చబడుతున్నాడో, ఎవరి కోసం అతను నిలబడ్డాడో వారికి అనవసరం. వారికి ఏం పట్టింది? వారికి కావలసింది దొరికిందా లేదా? వారు అనుకున్నది జరిగిందా లేదా? వారి జీవితాలు వెళ్ళిపోయినాయా లేవా? వారి కుటుంబాలు వెళ్ళిపోయినాయా లేవా? ఇది కొంతకాలమే ఉంటుంది సుమా. దేవుడు ప్రతిదీ చూస్తున్న దేవుడని, నీతి కలిగిన న్యాయాధిపతిని. ఆలోచన ఎప్పుడూ కూడా ఏమి జరుగుతుందా అని తనలో తాను పరీక్షించుకునేది ఆలోచన. ఏమి చేసేద్దామా అనేది ఆవేశం. ఇవి రెండు పొత్తు కుదరదు. ఆలోచన ఎప్పుడూ నిన్ను నిదానంగా ఉంచుతుంది, ఆవేశం ఎప్పుడూ నిన్ను అనర్థాలకి దారి తీస్తూ ఉంటుంది. ఆగ్రహము మానము, కోపము విడిచిపెట్టము, అది పాపమునకు, నాశనమునకు. నీ కోపము నీ చేతిలో విలువైన ఫోన్ సైతము క్షణంలో మొక్కలైపోద్ది. అదే నీ ఆలోచన అటువంటి అదే ఫోన్ని నేను ఇంకా ఏమిగా వాడగలను. నిజంగా నీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఎన్ని రకాలుగా నువ్వు వాడగలుగుతున్నావు. వచ్చిన మెసేజ్ని ఇలా అనడం, పక్కకు తోసేయడం. నిజంగా ప్రభువునందు ప్రియరా, నీకు ఆలోచన ఉంటే తన పనిలో నిపుణత గలవాన్ని చూసితివా. అల్పుల ఎదుట కాదు,
రాజుల ఎదుట నిన్ను నిలబెట్టగలడు. ఈ రోజు నీ జీవితం దరిద్రానికి కారణం ఏంటో తెలుసా? ఆలోచన. ఇక్కడ హోషేయ గ్రంథము 4:6 ఏమని చెప్తున్నాడు? నా జనులు జ్ఞానము లేకయే, ఆలోచన లేకయే. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, చుట్టూ చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ 3వ స్టేట్మెంటు, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడినను, అయినను అతని తరములు వారిలో ఈ సంగతి అంటే సజీవుల భూమి, సజీవులే కదా నిన్ను స్తుతి. ఆయన పాతాళములోనికి వెళ్ళాలా? ఆ సజీవుల దేశము ఎప్పుడైతే ఆ జీవము లేని అన్యాయపు తీర్పు, ఈ లోకము అంతయు దేవుని ఎదుట చెడిపోయి ఉన్నదో, ఒక్క నీతిమంతుని రక్తము, ఏ భూమి ఆ యొక్క హేబెలు రక్తము, జకర్యా రక్తము, ప్రభువునందు ప్రియులారా, నీతిమంతుల రక్తము ప్రార్థన చేస్తుందో, మొర్ర పెడుతుందో, ఇక్కడ మనము వాక్యాలు చూపించినప్పుడు యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆ భాగము. నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచూ ఉండువార్లారా, నా మాట వినండి. ఏ బండ నుండి మీరు చెక్కబడితిరో ఆలోచించండి, ఏ గుంట నుండి తవ్వబడితిరో ఆలోచించండి. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మును కనిన సారా సంగతి ఆలోచించండి. 4 సార్లు చెప్తున్నాడు. ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, ఫస్ట్ పాయింట్. అతనిని ఆశీర్వదించి తిని, సెకండ్ పాయింట్. అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని, థర్డ్ పాయింట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ కాలింగ్ ద వన్ పీపుల్, వన్ గై ఓన్లీ, ద వన్ గాడ్ చూసెస్. ఎప్పుడు కూడా ఒంటరి అయిన వాడిని దేవుడు వెతుకుతాడు. అయితే అనేక మందిగా, జనములకు తండ్రిగా, అంటే దేశాలు ఇతని వల్ల కట్టబడవలనని, ఆ మధ్యలో దేవుని కార్యం ఏంటో తెలుసా? ఆశీర్వదించి. మధ్యలో కార్యం ఏంటో తెలుసా? ఆశీర్వదించి. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ వాట్ యు థింక్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్, ఈవెన్ దో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. ఆయన చెప్పాడంటే అది జరిగింది. మొత్తం తల్ల కిందులుగా అనిపిస్తుంది, మొత్తం అయిపోయినట్లుగా అనిపిస్తుంది, మొత్తం నాశనం అయిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ నువ్వు నిలబడాలా, కానీ నువ్వు దేవుని వైపు చూడాలా, కానీ నువ్వు దేన్ని లక్ష్య పెడుతున్నావో దేవుడు నిన్ను పరీక్షించకుండా నీకు బహుమానాలు ఇవ్వడు, నిన్ను జల్లెడ వేయకుండా నీకు బహుమానాలు ఇవ్వడు. అంటే ఇక్కడ అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని కనుక సియోనును ఆదరించుచున్నాడు. పాడైన స్థలములన్నింటినీ ఆదరించి, అంటే ఆదాము సంతానము కాస్త అబ్రహాము సంతానం అయిపోయింది, వాగ్దాన సంతానం అయిపోయింది. అంటే ఈ రోజున ఆ యొక్క పాడైపోయిన స్థలములు ఆదరించబడాలి అంటే, అరణ్య భూములు ఏదేను వలె అవ్వాలి అంటే, ఎడారి భూములు యెహోవా తోట వలె అవ్వాలి అంటే, ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి సంగీత గానములు రావాలి అంటే, ఏ రోజన్నా నీవు దేవుని వైపు చూసావా? అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అంటే ఈ వచనము ఇంగ్లీష్లో చక్కటి భావము వచ్చేటట్లుగా వారు రాశారు. ఏమన్నారు? హీ వాజ్ డెలివర్డ్ ఓవర్ టు డెత్. అతడు మరణమునకు అప్పగించబడ్డాడు, మరణమునకు వదిలివేయబడ్డాడు, తన నాశనానికి తను వదిలివేయబడ్డాడు, దిక్కు లేనివాడుగా విడవబడ్డాడు. ఫర్ అవర్ ట్రెస్పాసెస్ అండ్ వాజ్ రైజ్డ్ టు లైఫ్ ఫర్ అవర్ జస్టిఫికేషన్. అంటే మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన కొరకు అతడు అప్పగింపబడ్డాడు. కానీ మనకు న్యాయము చేయడానికి ఆయన అన్యాయం అయిపోయాడు. మనకి దేవుని కృప కలగడానికి అతడు మరణము నుండి సజీవుడై లేచాడు.
కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఇంకొక వచనము చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26 అక్కడ కీవర్స్ అయితే 23 నుంచి ఆ రోజున లేఖన భాగాల్లో దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పవలనని, కనుక దర్శన భావము గ్రహించుము. ఇక్కడ దానియేలుకి ఆనాడే చెప్పబడింది, తిరుగుబాటు మాన్పుటకు, పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకు నుండినట్టి నీతి బయలుపరచుటకు, దర్శనము ప్రవచనము ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, అనాయింటెడ్ ఇక్కడ వచ్చింది, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడిన. చూసారా, 70 సంవత్సరాలు ఆ యెరూషలేమును నాశనమునకు వదిలిపెట్టేశాడు. 70 వారాలు నాశనమునకు విడిచిపెట్టాడు. ఇవన్నీ జరగడానికి అయితే యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు. చూసారా, అభిషిక్తుడు మెసియా, ఇది అండి ఇక్కడ భావం. కనుక ప్రభువునందు ప్రియులరా, అంటే ఇక్కడ ఏమి చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చే, ఇంగ్లీష్ లో ద అనాయింటెడ్ వన్ ఈస్ డెలివర్డ్ టు ద డెత్. చూసారా, అభిషిక్తుడు మరణమునకు అప్పగించబడతాడు. కాబట్టి వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణము యెరూషలేము పట్టణం, పరిశుద్ధ ఆలయము యెరూషలేము దేవాలయము నశింపచేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును, యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. కనుక ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే ఇంత గొప్ప వాక్యాలు నీ కొరకు నా కొరకు సిద్ధపరుచుతున్నాడో దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడు, మరణమును జయించి లేచిన దేవుడు, నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు? మనం ఏమి ఆలోచిస్తున్నాం? ఏదో లేచామా, తిన్నామా, పడుకున్నాం కాదు కదా. నిజంగా ఆలోచన లేకయే ఆలోచన గలవాడు ఆకాశమందు అద్భుతమైన రీతిలో ఉంటాడు. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, ఆలోచనకర్తలు లేరు, అయ్యో ఆలోచించేవాడు ఒక్కడు లేడు, అయ్యో ఆలోచన కలిగి ఉండండి. జాగ్రత్త సుమ, నీ ఆవేశం నిన్ను నాశనానికి దారితీస్తుంది, నీ ఆలోచన నీ తొందరపాటును కట్టిపెడుతుంది. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవిస్తూ, ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, కానీ మేము ఆలోచించే వారంగా లేవు నాయనా. మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అయ్యా మేము ఎటు వెళ్ళాలో నీ చిత్తమే జరుగునుగా, కానీ నీ కార్యము కలుగునుగా, కానీ ఇదిగో శ్రమల కాల ధ్యానాలన్నా అయిపోయినాయి నాయనా. నీ వైపు చూస్తూ యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.